యేసయ్య ఆయన మన మధ్యలో నిలబడి హల్లెలూయా ఆయన మన స్తుతులపై ఆసీనుడైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఇస్ గుడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయం అందు మరి వి రియలీ వాంట్ టు థ్యాంక్ గాడ్. వి వాంట్ టు అక్నాలెడ్జ్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మరి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఒక వాక్య భాగమును మనం చదువుకొని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Let's all turn our scriptures to Genesis chapter 39 verses 6, 7 and 8 and 6, 7, 8, 9 and 10. Can somebody help me read this one? ఆది కాండము 39 7 నుండి 10 వరకు ఎవరన్నా ఒకరు చదవండి. వినపడుతుందమ్మా? వినపడుతుందండి? Hallelujah. I'm going to read it otherwise from in English. So Potiphar left everything he had in Joseph's care. అటు తరువాత ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాము. ఓకే. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించెను గదా, నా వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయమందు మరి దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇది చాలా ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి అంశము. I was trying to understand about this aspect. మరి దేవుడిచ్చిన మరి ఆ కొన్ని తలంపులు మరి ఈరోజు మరి అందరు హృదయాల్లో నాటాలని, మరి దేవుడు ఆశించిన రీతిగా మనం డెలివర్ చేయబడాలని, దేవుడు ఆశించిన రీతిగా విమోచించబడాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఈ ఉదయకాల సమయమందు అయా నా తండ్రి ప్రభా, నమ్మదగిన దేవుడుగా నాయన నీ పాస్ సన్నిధిలో మరి మేము నిలబడుతున్నాం ప్రభా. అయా వెన్ యూ కమ్ యూ విల్ స్పీక్ టు అస్ లార్డ్ ఫాదర్. వెన్ యూ కమ్ లార్డ్ ఫాదర్, అయా నా తండ్రి మా జీవితాల్లో ఎంతో గొప్ప మార్పులు నాయన ప్రభా, మా యొక్క జీవితాల్లో ప్రభా ఎంతో గొప్ప నాయన సంతోషము నాయన. యూ విల్ రీప్లేస్ లార్డ్ ఫాదర్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ విత్ ద గుడ్ థింగ్స్ లార్డ్ ఫాదర్. దట్స్ వై లార్డ్ ఫాదర్ వి నీడ్ యూ లార్డ్ ఎవర్ అండ్ ఎవర్ లార్డ్ ఫాదర్. ప్రతి దినము క్షణము అయ్యా ఎన్నటెన్నటికి నీవే మాకు నాయన అవసరతగా ఉంటున్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నా తండ్రి ప్రభా, ఆరాధనలో మీ నామాన్ని మయంపరుచుకున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి అయ్యా నాయన వాక్యం ద్వారా ప్రభా మీ నామాన్ని మయంపరుచుకొనమని వేడుకుంటూ ప్రభా అయ్యా నా తండ్రి ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయండి దేవా. ఏది నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో ప్రభా అవన్నీ మాకు నాయన సరిచేసి నా తండ్రి అయా నా తండ్రి మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయమందు నా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని అప్పగిస్తున్న ఆయన పరిశుద్ధాత్మదేవ నేను మాట్లాడలేను ప్రభా, మీరే మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమందు I really want to thank God because God has given us a wonderful topic. Hallelujah.
నేను గమనిస్తున్నాను. ఈ మాటను నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఏంటి ఆ మాట అంటే, యోసేపు ఆ యొక్క పోతీఫరు భార్య దగ్గర నుంచి పారిపోయాడు. మనం పారిపోవాలా. దిస్ ఇస్ వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్, ఏమంటారు, మనము మన యొక్క స్పిరిచువల్ లీడర్స్ కానీ అనేకులు కూడా మనకు వారు అలాగూ చెప్తూ ఉంటారు అనమాట. యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ సిన్, దట్ ఈస్ ఫైన్. అయితే చాలాసార్లు రన్ అవే ఫ్రమ్ సిన్, దట్స్ వాట్ వీఆర్ బీన్ టాట్. సో చాలాసార్లు కూడా ఒకవేళ నేను ఏదైనా చూసినప్పుడు కానీ ఏదన్నా మరి ఆలోచించినప్పుడు కానీ వీ హ్యావ్ టు రన్ అవే అని ఐ ఐ ఐ విత్ ఆల్ మై స్ట్రెంగ్త్ ఐ ట్రై టు షన్ ఇట్. దాని గురించి నేను ఆలోచించకుండా, దాని గురించి మరి ఏమంటారు, బలవంతంగా నా నా యొక్క స్ట్రెంగ్త్తో నేను చేస్తూ ఉంటాను. కానీ చేసే కొలది అది మరీ విపరీతంగానే వస్తూ ఉంటుంది మళ్ళీ తిరిగి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఐ వాజ్ ట్రైంగ్ టు ఆస్క్ గాడ్, లార్డ్, మరి ఈ యొక్క పరిస్థితుల్లో మరి నిజంగా పారిపోవటం అనేది ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే మనము అది we are still డీలింగ్ విత్ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎలాగంటే అది మనము పారిపోవటం అనేది డెఫినెట్గా చేయాల్సిందే. యు కాంట్ బీ అట్ ద సైట్ ఆఫ్ ద సిన్. మరి ఆ పాపము జరిగేటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో మరి నువ్వు నిలబడకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. పాపుల మార్గంలో మరి నిలవకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు రన్ అవే. వెరీ 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 వెల్ డన్. బట్ ఆ రన్ అవే తర్వాత మనం చేయాల్సిన విషయాలు ఏంటి? స్టిల్ వై ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ దట్? స్టిల్ వై డు వీ హ్యావ్ అ డిజైర్ ఆన్ అర్జ్ టు డూ సమ్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు బీ డూయింగ్? ఈ విషయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లుక్ ఎట్ ద వే హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద ప్లేస్. కానీ ఆమె ఏం చేస్తుందంటే, వాట్ షీ హోల్డ్స్ బ్యాక్ ఇస్ ద క్లోక్. ఆ యొక్క వస్త్రమును ఆమె పట్టుకొని ఉంటుంది అనమాట. ఆ పట్టుకొని ఉండి ఆమె ఏం చేస్తుంటది, అతని మీద ఆరోపణలు చేస్తూ ఉంటది. సో ఈరోజు ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, వెన్ వీ ఆర్ ఇన్ సమ్ ఎంటాంగిల్మెంట్ ఆఫ్ సిన్, మనము పాపం యొక్క ఆ ఉచ్చులో ఆ రొచ్చులో మనం ఉన్నప్పుడు దాన్ని మనం పరిపూర్ణముగా మనం అడ్రస్ చేయాలా. దాన్ని పరిపూర్ణముగా అది తీసివేసిన తర్వాతనే వీ హ్యావ్ టు బీ లైక్ రెస్టింగ్. బట్ అదర్వైజ్ వీ షుడ్ నాట్ రెస్ట్. ఎందుకంటే అది మరలా వస్తూ ఉంటుంది అనమాట మన దగ్గరికి. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. We are running away from the presence of sin, but how about the power of sin and the pleasure of sin? చాలా సార్లు మీరు గమనించండి, ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలు బయటికి వచ్చినప్పుడంట, వాళ్ళు ఐగుప్తు దేశములో నుండి వారు బయటికి వచ్చారు, కానీ ఆ హృదయంలో ఐగుప్తి అనేది మాత్రం వెళ్ళిపోలేదంటండి. సో ఆ హృదయంలో ఉన్న ఐగుప్తి గురించి మనం ఏం చేయాలా? దట్స్ వాట్ వీ వాంట్ టు డిస్కస్. దట్స్ వాట్ వీ వాంట్ టు కమ్ అవుట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మాటను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. Covering up doesn't really work out in a Christian life. A Christian life is a transformed life. It is not a changed life. I am repeating once again. క్రైస్తవ జీవితము రూపాంతరం పొందిన జీవితము, కానీ మార్పు నొందిన జీవితం కాదని. ఇట్స్ నాట్ ఏ చేంజ్డ్ లైఫ్, బికాస్ చేంజ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇలాగ మారుతారు, అలాగూ మారుతారు. సో మారాడండి మా ఆయన అంటారు, మళ్ళీ కొంతసేపు మళ్ళా మారాడండి, ఇలాగ మారుతూ ఉంటారండి. సో we are not looking as a child of God. Hallelujah, we have a wonderful God. యేసయ్య జీవితాలను ఆయన రూపాంతరం అందించేటువంటి దేవుడు. ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. Hallelujah, praise Lord. కాబట్టి మనకు we are looking for a transformation, నాట్ ఏ చేంజ్ అనేది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జీవితంలో బిజీగా ఉన్నాము,
ఐ వాంట్ ఎ చేంజ్ ఫ్రమ్ ద రొటీన్ అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 రోజులు వేరే ఒక హాలిడేకి వెళ్ళి బట్ దే కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్, దే కమ్ బ్యాక్ టు ద సేమ్ వర్క్. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళు ఫర్ ఎవర్ గివ్ అప్ చేయలేదు, కానీ అలాగు కొంతకాలం వెళ్ళి అలాగు తిరిగి వచ్చినారు. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. సో దిస్ పవర్ ఆఫ్ సిన్ అనేది ఎట్లుంటదంటే అందరికి అనుభవమే. బికాస్ వీ డోంట్ వాంట్ లైక్ పీపుల్ టు కమ్ అండ్ సే అది ఏదో ఏమంటారు, అమ్మో నేను ఇలాగంటే నన్ను ఏమన్నా తక్కువగా అంచనా వేస్తారేమో, అమ్మో నేను ఇలాగున్నాను నాకు ఈ బలహీనత ఉందంటే నా గురించి మాట్లాడుకుంటారేమో అని చాలా మంది మాట్లాడరండి. బట్ ద పవర్ ఆఫ్ సిన్ ఇస్ సంథింగ్ లైక్, అది వాక్యములు ఉరులు గలుపుతూ, అది నిజంగా ఇట్ ఈస్ లైక్ సో ఈజీలీ ఎన్స్నేరింగ్, చాలా ఈజీగా ఎన్స్నేరింగ్ గా ఉంటది ఈ యొక్క పాపము. మరి ఎన్స్నేరింగ్ అంటే ఏంటంటే అది వచ్చి మనల్ని ఆ యొక్క ఆశ కొలుపుతూ ఉంటది అనమాట. ఇట్ లైక్ ట్రై టు వూ అస్ బ్యాక్. అది విషయం అనమాట. ఏంటంటే నా యొక్క ఆ చీకటిలో నుండి వీరు బయటికి వెళ్ళిపోయారని సైతాను గాడు మళ్ళా చీకటిలోకి లాగాలని చాలా రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ పాయింట్ దట్ సేటన్ కి, నేను ఒకవేళ ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు అక్కడ చాట్లో టైప్ చేయండి, నాకు అర్థం కావట్లేదని. ఈ సైతానుకి మరి మన యొక్క జీవితాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఐఎమ్ టెలింగ్ ఇట్ దాట్ సాతానుకి లోకంలో ఉన్న వాళ్ళతో ఏం పనండి? లోకంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ సైతాను పిల్లలు కదా, కాబట్టి దానికి ఏమి అవసరము లేదు. దేవుని బిడ్డల వైపే వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డల్నే రకరకాలుగా లాక్కెళ్ళాలని చూస్తూ ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు చైల్డ్ ఆఫ్ గాడ్స్ లైఫ్. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్. కాల సమయమందు మరి పారిపోతున్నాము మంచిదే, కానీ టెంపరీ సొల్యూషన్స్లో మనం ఉండకూడదు. వీఆర్ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ ద సర్జెస్, వీఆర్ స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ the attraction of sin. We are still experiencing that ఆ యొక్క పాపము యొక్క ఆశ, ఆ పాపము మరులు గొరుపుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చారు, కానీ ఆ హృదయములో నుండి ఆ ఐగుప్తు తీయలేకపోయారు. దట్స్ వై many times when they were coming to Moses and they were complaining about God, all this while what they were telling was, మరి మేము ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఫుడ్ బాగుంది, ఐగుప్తులో వి హ్యాడ్ దిస్, ఐగుప్తు ఆశలు అంటారు అనమాట. అందుకని ఐగుప్తు ఆశలు అంటే ఏంటంటే ఈ యొక్క మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాయి, మరలా రేకెత్తిస్తూ ఉంటాయి, మరలా మరులు గొలుపుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు ఉన్నప్పుడు మెనీ టైమ్స్ వి వుడ్ బి వండరింగ్, అది ఒక్క ఇష్యూ ఒక్కళ్ళకే కాదండి, ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉంటారు. యామ్ ఐ రియలీ అ చైల్డ్ ఆఫ్ గాడ్? నేను నిజముగా దేవుని బిడ్డనా? నేను నిజముగా రక్షించబడ్డానా అని మనకు అనుమానం తీసుకొస్తుంది అనమాట సైతాను. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, నువ్వు రక్షించబడలేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు ఎలాగున్నావు అని వారిని తిరిగి తీసుకువెళ్తుంది. అంటే ఒక భ్రమ పెడుతుంది అనమాట. దిస్ మార్నింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, డు నాట్ యాక్సెప్ట్ దట్, రిజెక్ట్ దట్. ఎందుకంటే ఆ బాప్తిస్మములో మన ఆత్మ మారు మనసు పొందుతుంది, కానీ మన సోలు ఎప్పుడు కూడా ఆ యొక్క సోలు శృలం అనేది దాన్ని చాలా లోబరచవలసి ఉంటుంది అనమాట. వింటున్నారండి? మన ఆత్మ మారు మనసు పొందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద స్పిరిట్, హల్లెలూయా, ఇన్ us, హల్లెలూయా, ద స్పిరిట్ విచ్ గాడ్ గేవ్ us, హల్లెలూయా. వాట్ మేక్స్ దట్ స్పిరిట్ లైక్ యేసు ప్రభు ఆ స్పిరిట్ ఏం చేస్తాడంటే ఆయన రూపాంతరం చెందిస్తాడు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆత్మ ఇది తప్పు, ఇది నేను చేయకూడదు అనేటువంటి ఒక విచక్షణలోకి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి we need to take steps. When the Spirit of God is telling don't do that, we need to take steps not to do. When the Spirit of God is telling it is not good, we need to take steps not to go towards such things. Hallelujah. Idi udakala samayam, the power and pleasure of sin are something manamu ఆయన ఎడ్వర్డ్ అన్న ఆయన చెప్తా ఉన్నారు, పాపం అంట
అది చేసేటప్పుడు చాలా బాగుంటుందంట, మరి పాపమును చూసేటప్పుడు చాలా బాగుంటుందంట. కానీ బట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ నోటిలో మట్టి కొట్టినట్టుగా ఆ బిట్టర్నెస్లో వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడతారండి. ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఇస్ సో బ్యాడ్, అండ్ దట్స్ వై గాడ్ డజంట్ వాంట్ us టు గో ఇన్ టు దట్ స్టూపిడ్ సిచ్యువేషన్స్. ఈ ఉదయకాల సమయమందు చూడండి, ఆదాము అవ్వలను మనం గమనించినట్లయితే వాళ్ళు ఎక్కడి నుండి బయటకు వచ్చారు? దే కేమ్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క సన్నిధి బయటకు, మరి ఆ యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు హీ ran అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సిన్. మరి వీళ్ళైతే ఆదాము అవ్వలు దే ran అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ రీతిగా వారు బయటకు వస్తా ఉన్నప్పుడు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నుంచి వారు ఎవరైనాను బయటికి వచ్చినప్పుడు వాట్ ఫాలోస్ ఇస్ సిన్. ఆ నెట్వర్క్ అనేది ఫాలో అవుతా ఉంటది. సిన్ ఫాలోడ్ దెమ్. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వారికి ఒక టెంపరరీ సొల్యూషన్ ఒకటి ఇస్తాడు. వారికి ఆ యొక్క, మీరు చూసినట్లయితే ఇఫ్ యు గో బ్యాక్ అంటే ఐ హావ్ షోన్ యూ ద స్లైడ్, దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ క్లోదింగ్. ఆ యొక్క ఆ చర్మపు చొక్కాయిలు, మరి ఒక పశువుని వధించి చర్మపు చొక్కాయలు వారికి ధరింపచేసి వారి పాపములు కప్పబడ్డాయి అంతే. దట్ వాజ్ లైక్ ఎ కవరింగ్, బట్ దట్ వాజ్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. వింటున్నారు కదండి? పాపము చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు మీరు లేవి కాండంలో మీరు చదువుకున్నప్పుడు కొన్ని ఆఫరింగ్స్ ఉంటుంది. సిన్ ఆఫరింగ్ ఉంటుంది, ఆ యొక్క పీస్ ఆఫరింగ్ ఉంటుంది. ఇలాగూ పాపము, ఒక్కొక్క పాపమునకు వాళ్ళు పరిహారం అలాగూ చెల్లిస్తూ ఉంటారు. మరి ఒక సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకెళ్తా ఉన్నప్పుడు ఆ రక్తమును ఆయన తీసుకొని వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఈ పాపము గురించి ఆయన వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి అర్పిస్తూ ఉంటాడు. అంటే ఈ రక్తము సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క అర్పిస్తున్నాడు. పాపాలు క్షమించబడాలి అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క రక్తమును ప్రతి ఒక్క సంవత్సరము చెల్లిస్తున్నాడు. పాపము పూర్తిగా కడగబడలేదు, కానీ పాపము ఓన్లీ, ఇట్ వాజ్ ఓన్లీ కవర్డ్, పాపము కప్పివేయబడింది అంతే. మళ్ళా తిరిగి వస్తా ఉందండి. ఈ ఉదయకాల సమయమందు ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ వాట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు టెల్ us. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రతి ఒక్క మనుషుడు, మన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కామన్గా మనం అనుభవిస్తుంది బలహీనతలు, కామన్గా అనుభవిస్తుంది ఈ పాపపు తాలూకా ఆ యొక్క ప్లెజర్, పాపపు తాలూకా పవర్ నుండి మనం పరిపూర్ణంగా విడుదల పొందాలి అనేది ఈరోజు దేవుని ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం పారిపోయాము, మేము బాగున్నది, మేము అక్కడి నుంచి తప్పించుకున్నాము, బాగున్నది అనుకుంటున్నాము. కానీ మరి మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ ఆశ, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాంఛ, ఆ యొక్క కోరిక, మరి ఆ తపన, ఇవన్నీ కూడా పాపము నుండి మరి పరిపూర్ణంగా తొలగించబడాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడి నుండి దూరపరచబడతామో పాపము ఫాలో అవుతా ఉంటది. ఏ విషయాల్లో మనం వైతొలుగుతామో సిన్, ద నెట్వర్క్ ఆఫ్ సిన్ విల్ ఆల్వేస్ బి దేర్. మరి ఇళ్లలో నెట్వర్క్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ ఈ పాపము నెట్వర్క్ మాత్రం పోదండి. భయంకరంగా అది ఇట్ విల్ ఫాలో, ఎలాగో ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదెను వనములో ఒక టెంపరరీ సొల్యూషన్ ఇచ్చాడు. దట్ ఈస్ వాట్ ద ఇజ్రాయలైట్స్ వర్ ఫాలోయింగ్. పాపము చేసినప్పుడు బలి అర్పిస్తున్నాడు. ఆ పాపము పూర్తిగా పోవడం లేదండి. ఆ పాపము అలాగూ కప్పివేయబడతా ఉంది. అంటే పాపం ఇంకా ఉంది, ఈ పాపాన్ని అలాగూ కప్పిపుచ్చుతూ ఉన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ అ టెంపరల్ సొల్యూషన్, బట్ జీసస్ ఆఫర్డ్ మోర్ టు ఇట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మరి ఆయన ఆ యొక్క టెంపరరీ సొల్యూషన్ కాదు, కానీ హీ గేవ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. లెట్స్ లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. హెబ్రీ పత్రిక 10:10 చదువుదామండి. Hallelujah. Can somebody read it for me? యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క రక్తం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Hallelujah, praise the Lord. ఈ ఉదయకాల సమయమందు
దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా దేవుడు మనకు ఈ యొక్క వాక్యాలు మరి బయలుపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మన పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వాక్యం అంతా మీరు చదువుకుంటా ఉంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, యు స్టడీ ద హోల్ ఆఫ్ దిస్ చాప్టర్, యు విల్ అండర్స్టాండ్ దట్ ఈ యొక్క యాజకులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మాటి మాటికి వారు అర్పిస్తూనే ఉన్నారంటే ఆ పాపము తీయబడలేదు కదా అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అక్కడే ఉంది కానీ కవర్డ్. అందుకని ఇందాక పాడిన పాట ఫస్ట్ సాంగ్, ఐ నో హీ రెస్క్యూడ్ మై సోల్, హిస్ బ్లడ్ హ్యాస్ కవర్డ్ మై సిన్స్ అనే పాట మేము లండన్లో పాడుతున్నప్పుడు ఒక సిస్టర్ వచ్చి యూ షుడ్ నాట్ సింగ్ దిస్ సాంగ్ అని చెప్తా ఉండేది. నాకేమో ఆ ట్యూన్ నాకు భలే నచ్చుతుంది, నాకు భలే ఇష్టం. మై రిడీమర్ లీవ్స్ కదా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు సజీవుడు అనే మాట నాకు ఆ పాట ఇష్టం. ఆమె ఎప్పుడు వచ్చి నాకు అంటే ఒక రకంగా స్లైట్ క్లాస్ తీసుకుంటా ఉండేది అనమాట. యూ షుడ్ నాట్ సింగ్ దిస్ సాంగ్ స్వప్న అంటే, వై అంటే బ్లడ్ ఇస్ నాట్ కవర్డ్ నౌ, సిన్ ఇస్ నాట్ కవర్డ్ నౌ. ఆ సిన్ అనేది దేవుడు కంప్లీట్గా తీసేశాడు. నువ్వు లిరిక్స్ అన్న మార్చుకొని పాడాలంటే మై సిన్స్ ఆర్ టోటలీ ఫర్గివెన్, నో మై సిన్స్ ఆర్ టోటలీ టేకన్ అవే బై గాడ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ డస్ దాట్. మరి మీరు ఎందుకు కవర్డ్ అని పాడుతా ఉన్నారు? గొర్రెపిల్ల రక్తము కవర్డ్ చేస్తుంది. మరి ఆ యొక్క కోడెలు మేకలు ఆ గొర్రెల రక్తము కదా పాపాన్ని కవర్ చేస్తుంది. యేసయ్య రక్తం అలా చేయదని ఆమె నాతో చెప్తూ ఉండేది అన్నమాట. బట్ స్టిల్ ద సాంగ్ ట్యూన్ గోస్ లైక్ దట్, వీఆర్ స్టిల్ సింగింగ్ ఇట్ లైక్ దాట్. యువతి కాల సమయం అందు మరి ఈ యొక్క రక్తము అంట, ఆ యేసయ్య రక్తము పర్మనెంట్ సొల్యూషన్ మనకిచ్చింది ఒక్కసారే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో that's why you have to really go back and understand what is provided in the blood of Jesus. Hallelujah, praise the Lord. మరి ఈరోజు మనము దేవుడి యొక్క ఆ యొక్క రక్తములో ఏమి మనకి ఇచ్చున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా మనము తెలుసుకోవాలండి. when you understand the provisions in the blood, when you understand the blessings in the blood, when you understand the power that is there in the blood, hallelujah, we will not be like this. ఈ ఉదయకాల సమయమందు ఎప్పుడైతే ఎలాగో మనం అర్థం చేసుకుంటామో మనం ఈ రీతిగా ఉండం. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి వాళ్ళ యొక్క కుమారుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆయన కూర్చొని ఆయన పిలిచి వాళ్ళు చెప్పారంట, ఈ అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉందన్నప్పుడు the man, he is a man of God, he is a pastor. ఆయన ఆలోచిస్తున్నాడంట, what does the blood give me, what does the blood offer me? నాకు యేసయ్య యవన రక్తం ఏమిస్తుంది, యేసయ్య యవన రక్తము ద్వారా నేను ఏమి, ఆయన నాకు ఏమి ప్రొవైడ్ చేస్తున్నాడు, what is provided in the blood? Then he realizes healing, hallelujah, he realizes deliverance, he realizes safety, hallelujah, praise the Lord. యేసయ్య యవన రక్తమును మరి నేను ప్రోక్షించినప్పుడు ఇవన్నీ నాకు కలగాల కాబట్టి he was, hallelujah, he was trusting on that covenant blood, hallelujah, నిబంధన రక్తం పైన ఆయన ఆ యొక్క నమ్మకమును ఆయన వ్యక్తపరిచాడండి. hallelujah. then he prayed, hallelujah, విశ్వాస సహితమైన ప్రార్థన. మరి ఆ రక్తము మీద ఇలా ఉన్నది కదా ప్రభువా అని ఆ బిడ్డ ఆ యొక్క వాగ్దానంతో కూడినటువంటి ఆ యొక్క ప్రార్థనను చేసినప్పుడు ఆ బిడ్డ స్వస్థపరచబడటమే కదా. ఇట్స్ జస్ట్ బికమ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యువతి కాల సమయం అందు మనం దేవుడిలో మరి ఆ యొక్క వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వై యామ్ ఐ going through seasons like this.
మరి టెంపరల్ గా ఉండేటువంటి ఆ కోడెపిల్ల రక్తము అది టెంపరరీనే, కానీ పర్మనెంట్ దేవుడు అన్నాడు. కాబట్టి we have to understand, we have to exercise something, we have to bring to places certain things. ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క బ్లడ్ ఆఫ్ జీసస్ లో మనకు ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దానిని మనం ఉపయోగించాలా, దాన్ని ఏ రీతిగా మనము చేయాలా, దానిలో దెర్ ఇస్ సమ్ సొల్యూషన్ అవుట్ ఆఫ్ దాట్. కాబట్టి ఆ రక్తములో యొక్క ఆశీర్వాదాలు, ఆ రక్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని మనము అర్థం చేసుకోవాలా. మెనీ టైమ్స్ వి డోంట్ నో, తెలుసా యేసయ్య యవన రక్తము ఎంత పవర్ఫుల్ అంటే, వీళ్ళు అక్క వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మా యొక్క మెంటర్స్ అన్నమాట, వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ మాట పలికేటప్పుడు నాకు ఒకలాంటి షివరింగ్ వచ్చేది. ఏమంటున్నట్టు వచ్చి, సేటన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ అగెయిన్స్ట్ యు, ఇలాగ వాళ్ళు గద్దించేవాళ్ళు. సేటన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ అగెయిన్స్ట్ యు అనగానే వాళ్ళు అలాగూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకలాగా అనిపిస్తూ ఉండేది. ఇన్ మై స్పిరిట్ ఐ యూస్ టు ఫీల్ ఒక 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 శక్తి లాగా అనిపిస్తూ ఉండేది. దెన్ దే యూస్ టు టెల్ మీ దట్, ఇదిగోండి ఎలా ఎందుకు చేస్తామంటే, దేవుడు యవన రక్తం అంటే సైతాను భయపడుతుంది, రాదు. సో ఇలాగ వాళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటి, ఓకే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ దేర్, సేటన్ డజంట్ కమ్ నియర్ us. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరేం చేస్తారు? సైతానుగాడు చీకటిగా రకరకాలుగా భయం పెట్టాలని, రకరకాలుగా మరి ఆ ఆందోళనకు గురి చేయాలని వచ్చినప్పుడు, నో యూ విల్ యూస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యూ విల్ సే, సేటన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ అగెయిన్స్ట్, బికాస్ ఐ నో నౌ. I know there is, when I speak of the blood, you can't come near me. When I speak of the blood of Jesus, Satan cannot come near me. ఇలాగూ మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఉపయోగిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో there is a remedy, హల్లెలూయా, that God has provided. హల్లెలూయా. ఆయనలో మనకి టోటల్, ఆయన మనకు ఆ డెలివరెన్స్ ఆయన మనం అనుగ్రహించాడు. అయితే ఈ ఉదయకాల సమయమందు మై క్వశ్చన్ ఇస్, ఎందుకు మనం అధిగమించలేకపోతా ఉన్నాము? అందరూ మనం మనసులో అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే ఈ విషయం. అవునా కాదా చెప్పండి. మేబీ దేర్ సమ్ థింగ్స్ యూ ఫైండ్ వెరీ స్ట్రాంగ్, బట్ దేర్ సంథింగ్ యూ స్టిల్ ఫైండ్ ఇట్ వీక్నెస్. కొన్ని విషయాలు బలముగా మీరు ఉండొచ్చు, మంచిదే, ప్రైజ్ ద లార్డ్, వి అప్రిషియేట్ యూ, వి గివ్ గ్లోరీ టు గాడ్ ఫర్ ఆల్ దట్. కానీ కొన్ని విషయాలు ఇంకను బలహీనముగానే అనిపిస్తూ ఉంటది. బట్ స్టిల్ వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్? మరి ఆ యొక్క ప్లెజర్స్ ఆఫ్ సిన్ కొన్నిసార్లు అబ్బా అని అసలు ఎంతో మరులు కొలుపుతూ అలాగూ మరి ఆ యొక్క పాపము మరి అలాగూ చేయాలనిపిస్తూ ఉంటది. స్టిల్ అంటే మనకు ఆ కోరిక ఉంటది అనమాట. చాలాసార్లు కొంతమంది, ఇట్స్ లైక్ ఎ జోక్, ఐఎమ్ జస్ట్ ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్, అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, కానీ ఒక జోక్ ఏంటంటే, వాళ్ళు వచ్చి చర్చ్లో కొన్నిసార్లు, అంటే ఇట్స్ లైక్ అ జోక్ యాక్చువల్లీ, వాళ్ళు చెప్తున్నారు ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఇక్కడ వీళ్ళు నీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు చూస్తేనే కదా అబ్బాయి నిన్ను చూస్తున్నాడు అని తెలిసింది అనేది వీళ్ళు క్రాస్ క్వశ్చన్ చేస్తారు. ఎక్కువగా పేరెంట్స్ అన్నమాట, ఈ తల్లిదండ్రుల టైప్ ఆఫ్ పీపుల్, అంటే లైక్ పాస్టర్స్, ఎల్డర్స్, వీళ్ళు అబ్బాయి నన్ను చూస్తున్నాడు అనగానే వీళ్ళు అడుగుతారు, నీకెట్టా తెలుసు, నువ్వు చూడకపోతే అబ్బాయి నన్ను చూస్తున్నాడని నీకెలా తెలిసింది అని అడుగుతారు. అంటే ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, సంథింగ్ ఇన్ అస్, మనకు ఆ డిజైరో, ఆ అర్జో, ఆ డ్రాయింగో, ఏదో ఒక ఆ యొక్క మిగిలినటువంటి ఎక్కడో ఒక ఆశనో, ఒక కోరికనో మరి అలాగూ ఉంటది. కాబట్టి యూ విల్ ఈల్ టు దట్, యూ రియలీ వాంట్ దట్ ప్లెజర్ ఆఫ్ సిన్. అయితే ఈ యొక్క వీఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ ద పవర్ ఆఫ్ సిన్. మరి ఆ యొక్క ఎంత ఆ యొక్క పాపం యొక్క శక్తి నుండి మనము బయటికి రాలేకపోతా ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో. మరి దేవుడు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాడు. వై ఆర్ వి స్టిల్ ఎక్స్పీరియన్సింగ్ లైక్ దట్? ఐఎమ్ టెలింగ్ యూ, కొన్నిసార్లు నాకు కొన్ని కళ్ళల్లో కొన్ని చాలా స్టూపిడ్ థింగ్స్, వియర్డ్ థింగ్స్ నేను చూస్తూ ఉంటాను. నేను ఆ కళ చూసినప్పుడు నేను ఐ బి వండరింగ్, లైక్ ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్. ఫస్ట్ థింగ్ నేను అనుకుంటున్నా, అంటే మన హ్యూమన్ నేచర్ కదా,
ఏదన్నా అనగానే నేను చేయలేదు, నేను చేయలేదు, ఇదే కదా. మరి అవ్వను అడిగినప్పుడు నేను చేయలేదు అంటది. ఆదాం అడిగినప్పుడు నేను తినలేదు పండు అవ్వ ఇచ్చింది అంటాడు. అవ్వను అడిగితే నేను కాదు పాము ఇచ్చింది అంటది. ఇలాగూ ఆ మైండ్ సెట్ ఉంటుంది. ద మూమెంట్ లైక్ ఐ సీ సంథింగ్ ఇన్ మై డ్రీమ్, దెన్ ఐ వుడ్ సే నేనేం ఆలోచించలేదు ప్రభా, నాకెందుకు వచ్చింది ఇలాగూ. నేనేదో భక్తిని వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, బట్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వుడ్ బి టెల్లింగ్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ, నీలో ఏదో ఉన్నది, నీకేదో ఎక్కడో ఒక ఆశ ఉన్నది, నీలో ఏదో ఒకటి ఇంకను మిగిలిపోయిన ఉన్నది, అందుకనే నీకు ఇది వచ్చిందా అని నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే ప్రభా నిజమే ప్రభా, అయ్యా ఇంకా నేను అది తీసేసాను అనుకున్నాను, మరి నేను తీయలేదేమో, నేను బహుశా ఆ యొక్క పాపము నుండి పారిపోయానేమో, కానీ ఆ పాపము నేను కంప్లీట్గా అడ్రస్ చేయలేదేమో అని నేను దాని గురించి మరి ప్రార్థన చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ వాట్ ఐ కీప్ డూయింగ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. అప్పుడు నేను దేవుడికి వందనాలు చెప్తాను. ఎస్ లార్డ్, యు హావ్ షోన్ మీ లార్డ్, నువ్వు నాకు చూపించావు ప్రభా, ఈ యొక్క కళ ద్వారా చూపించావు ప్రభా. మరి అంటే నాలో ఇంకను ఏదో ఉన్నట్టుందని నేను ప్రార్థన చేస్తాను. యువత కాల సమయం ముందు దిస్ ఇస్ వాట్ ద యాటిట్యూడ్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ మస్ట్ హ్యావ్. మరి దేవుని యొక్క పిల్లలు ఇట్లాంటి యాటిట్యూడ్ ఉండాలండి. ఊరికనే ఎన్నిసార్లు తప్పించుకునే మనస్తత్వం అందరికి కూడా. కెన్ ఎనీబడి టాక్? దేవుని బిడ్డలుగా ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, కరెక్టే దేవుని బిడ్డలుగా మనం పాపములో ఉండకూడదు, కానీ వీఆర్ నాట్ ట్రైంగ్ టు లివ్ ఇన్ సిన్, వి వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్, దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ అ హెల్ప్. అంతే, అర్థమవుతుందండి. పాపములో ఉండకూడదు, డెఫినెట్గా ఉండకూడదు. దిస్ ఇస్ రాంగ్, అట్లీస్ట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ రాంగ్. అవును కదా, ఇది తప్పు కదా, నేను ఉండకూడదు, బయటికి ఎలాగొస్తాను అనేటువంటి విషయాల కొరకు మనం హెల్ప్ అడగాల, మనం కౌన్సిలింగ్ తీసుకోవాలా, ప్రార్థన చేయాలా, ఉపవాసము చేయాలా, మరి పాస్టర్ గారిని అడగాల, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. సో మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ ప్లేస్ టు ఓవర్కమ్ దట్. కాబట్టి మనము అది లేదన్నట్టుగా చాలాసార్లు అమ్మా ఇది తప్పు అంటే ఎట్లా ఏడుస్తూ ఉంటారో వాళ్ళు. దే కీప్ క్రైయింగ్, దిస్ ఏ ఓ ఐఎమ్ నాట్ లైక్ దాట్, ఐ డో ఐ నేను అలాంటి దానిని కాదు, నేను ఇలా అని. ఎందుకు? వై ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ టు మీ? Why are you explaining to your friends? Why are you explaining to your leaders? We are not asking an explanation. We want you to be right. ఈరోజు దేవుడు ఆ యొక్క ఆదాము ఎందుకు చేసావు అన్నప్పుడు ఆయన ప్రభా తప్పైపోయింది ప్రభా అని ఆయన అడగాలి, కానీ అది ఎందుకు చేశాను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి మీరు. వి డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్. గాడ్ డస్ హీ నాట్ నో? ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు? దేవుడికా? అన్ని తెలిసిన దేవుడికి లార్డ్ ఇట్స్ నాట్ మీ లార్డ్, దిస్ లార్డ్, దట్ లార్డ్ అన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? హీ విల్ నాట్ స్పీక్. ఐఎమ్ టెలింగ్ యూ, దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్. ఎందుకంటే మీరు కప్పిపుచ్చాలని చూస్తున్నారు, కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు, ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చి మరి చెప్తా ఉంటారు కదా, అయ్యా ఇది నా తప్పు కాదు కదా, ఇది నా వల్ల కాదు కదా, ఇది నేను కాదు కదా. ఇలాగ మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుడేం మాట్లాడు, ఎందుకంటే నువ్వు స్వనీతిలో నువ్వు ఉంటా ఉన్నావు, నీ నీతి మురిగుడ్డల వంటిది. మరి నీ యొక్క పరిస్థితులు ఆయనకు అన్ని తెలుసు. హీ విల్ జస్ట్ కీప్ క్వైట్. But I'm telling you, when you come to the Lord, when you ask God, Lord, నిజంగా నేను చేసిన తప్పు ప్రభా, మరి ఇది ఎలాగూ నేను ప్రభా నాయన ఓవర్కమ్ అవ్వాలి, దీన్ని ఎలాగూ నేను అధిగమించాలి ప్రభా, అయా నన్ను క్షమించు, విడుదల కలిగి చేయి ప్రభా అన్నప్పుడు మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లైక్ వైజ్ ఇన్ లైఫ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, కప్పిపుచ్చేది అనేది ఒక సొల్యూషన్ కాదండి, దాన్ని మనం ఒప్పుకోవటం అనేది ఒక సొల్యూషన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఉదయకాల సమయం అందు ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ బ్లాకేజెస్ ఆఫ్ ప్రేయర్స్? ప్రార్థన ఆగిపోతున్నట్టుగా, ఆ బ్లాకేజెస్ ఉన్నట్టుగా అనిపిస్తా ఉందా? ఆ యొక్క ఆశీర్వాదాలు బ్లాక్ అయినట్టు అనిపిస్తా ఉందా? రిపీటెడ్లీ యూర్ గోయింగ్ ఇన్ టు వీక్నెసెస్, రిపీటెడ్లీ యూర్ గోయింగ్ ఇన్ టు సిన్స్. ఒకే బలహీనత, ఒకే ఆ యొక్క పాపములో మరల మనం ఆ యొక్క సైకిల్లో వెళ్ళినట్టుగా వెళ్తా ఉన్నామా? కొన్ని సిక్నెస్లు రిపీట్ అవుతా ఉంటాయి. వింటున్నారండి మీరు? కొన్ని సిమిలర్గా అనమాట. అవి పోయినసారి వచ్చింది మళ్ళీ వచ్చింది, ఎందుకు వస్తుంది మళ్ళీ అన్నిసార్లు? ఇట్ కెనాట్ బి రిపీటెడ్. అండ్ టూ మచ్ ఆఫ్ డిస్పేర్, టూ మచ్ ఆఫ్ ఫియర్. కొంతమంది ఎలాగుంటారంటే, ఒక అమ్మాయి నేను గమనించానండి, అమ్మాయి ఏంటంటే భయపడుతుంది అనమాట ప్రధానికి.
ఆ అమ్మాయి పక్కన ఒక పిన్, ఒక చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, లైక్ దిస్. ఓకే, ఇట్స్ సచ్ ఎ స్మాల్ సౌండ్, రైట్? ఇట్లా సౌండ్ రాగానే ఇట్లా భయపడిపోద్ది అమ్మాయి. అంటే షీస్ ఫియర్ఫుల్. దెన్ వి టోల్డ్ హర్ దిస్ ఈస్ సంథింగ్ నాట్ రైట్ అమ్మా అని. అమ్మాయికి మేము ఆ పాప క్షమాపణ చేపించి ప్రేయర్ చేస్తే బాగుంటది, మళ్ళా మానేస్తారు, మళ్ళా దే విల్ స్టిల్ ఫీల్ దట్. సో ఎక్సెసివ్గా ఫియర్, ఎక్సెసివ్గా దుఃఖపడటం, ఎక్సెసివ్గా అయ్యో నా జీవితం ఇలాగ అయిపోయింది అనేసి ఎక్కువగా దిగులు పడటం, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వటం ప్రధానికంటే. ఒకటి గమనించండి, ఐ టెల్ యూ వన్ థింగ్. మంచిగా పండుకొని లేచి ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోని మనం ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం ఎక్కువగా కదా. అందుకని ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, చక్కగా పండుకో, ముందు రోజు ఎక్కువ ప్రిపరేషన్ చేయకు, చక్కగా పండుకొని మంచిగా ఫ్రెష్ మైండ్, దట్స్ వాట్ దే సే, రైట్? ఫ్రెష్ మైండ్, టీచర్స్ అందరు చెప్తారు ఫ్రెష్ మైండ్ తెల్లమంటారు. ఒకవేళ నిద్ర లేదనుకోండి, అంత గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాదు. నేను అట్లా ఒకసారి కన్ఫ్యూజన్, నిద్ర నాకు సరిగా నిద్ర పోనప్పుడు ఒకరోజు ఏం చేశానంటే, ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఒక చేత్తో మగ్గు పట్టుకున్నా, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా. అయితే వెళ్ళి ఏం చేశాను, నిద్ర లేదు కదా, ఈ కన్ఫ్యూజన్లో మగ్గు నీళ్ళల్లో వేయబోయి ఫోన్ నీళ్ళల్లో వేసేసి ఆ మగ్గు పట్టుకున్నా, తిరుగుతున్నా, ఫోన్ ఏది అని. సర్లే, ఫోన్ ఎటు దొరకటం లేదని చాలాసేపు వెతికాను, దొరకట్లేదు అనేసి సరే నీళ్లు పోద్దామని వెళ్తే ఫోన్ నీళ్ళ బకెట్లో ఉంది. సో దట్స్ వాట్ కెన్ హ్యాపెన్. సో ఎక్సెసివ్ కన్ఫ్యూజన్ మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పాపము వల్ల యు ఆర్ ఆల్సో కన్ఫ్యూజ్డ్, బికాస్ దేవుని యొక్క ఆత్మ ఆక్యుపై చేయవలసినటువంటి ఆ యొక్క స్థలములో, దేవుని యొక్క వాక్యము నింపబడవలసిన స్థలాల్లో పాపం ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కొంతమంది దే ఫీల్ టూ గిల్టీ. ఈరోజు ఇది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూనే, వింటున్నారా మీరు? వెన్ వి సిన్ వీ హ్యావ్ టు ఫీల్ గిల్టీ. డెఫినెట్గా పాపము చేసినప్పుడు ఆ పాపం ఎందుకు చేసామని దావీదు, మనం పాట పాడాం కదా ఈరోజు, శుద్ధ హృదయము కలుగు చేయం ప్రభా, నీ సన్నిధిలో నేను పాపాలు ఒప్పుకుంటున్నా, ఎలాగూ చేశాను ప్రభా అని చాలా ఆయన పరితాపము పొంది, ఆయన పశ్చాత్తాపం పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఆయన దాంట్లోనే మునిగిపోలేదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ యొక్క సైతాను గాడు ఏం చేస్తాడు, టూ మచ్ ఆఫ్ గిల్టీ తీసుకొస్తూ ఉంటది. ఇంకా నీ పాపము ఇది, నువ్వు క్షమించరాని పాపము, ఇంకా నువ్వు బయటకి రాలేవు, యు ఆర్ డూమ్డ్, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, ఇలాగ చెప్తా ఉంటది. అలాగూ వాళ్ళు ఎక్కువ గిల్టీలోకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఉదయకాల సమయం అందు దట్ ఈస్ ఆల్సో అ డేంజరస్ థింగ్. మెనీ టైమ్స్ ఇట్ కమ్స్, ఐ కీప్ టెలింగ్ యూ, మీకు చాలాసార్లు నేను చెప్పాను కూడా, నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు అట్లా అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు, నీకు అర్హత లేదు, నువ్వు ప్రార్థన చేయొద్దు అని చెప్తుంది. నేను ఎందుకు చేయను, నేను ఇంకెక్కువ ప్రార్థన చేస్తా. నా క్షమాపణ అన్నాను, కరెక్టే ప్రభువా, నన్ను క్షమించు ప్రభా అని నేను ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేగాని గిల్టీగా ఫీల్ అయినప్పుడు ఇనీషియల్ డేస్లో ఎలాగుండేదంటే, అరే ఎలాగో సైతానుగాడు ప్రార్థనలో కూర్చోగానే నువ్వు ఇట్లా అనొచ్చావు కదా, నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తావు అనగానే నేను వెంటనే అయ్యో నేను ఎలా చేశానని ఆ పాపం గురించి గిల్టీగా ఫీల్ అవుతుంటా. ఫీలింగ్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఫీల్ అవ్వాను అనేది ఎవరు చెప్పబాకండి. ఫీల్ అవ్వటం వల్ల ఉపయోగం లేదండి. ఫీల్ అవుతారు, అలాగే చేస్తూ ఉంటారు, బట్ ఫీలింగ్ ఈజ్ నాట్ వాట్ ఈస్ పర్మనెంట్, యాక్టింగ్ ఈజ్ పర్మనెంట్. హల్లెలూయా. హౌ డిడ్ యూ యాక్ట్ అపాన్, దట్ ఈస్ పర్మనెంట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత డల్డ్ స్పిరిచువల్ అవేర్నెస్, మరి ఆత్మీయమైన విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ సిన్. ఈ యొక్క ఓవర్కమ్ చేయలేకుండా ఇలాగా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లయితే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్, దట్ దే కుడ్ బి అదర్ థింగ్స్ ఆల్సో. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నట్లయితే, we have to take steps, we have to take remedial measures that is already given in the scriptures for us. Hallelujah. So this day we have to understand the spiritual warfare. మరి ఆ యొక్క దేవుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మరి మనము
ఈ ఉదయకాల సమయమందు ఐ హోప్ యు గాట్ ద ఫౌండేషన్. ఈరోజు మీ అందరికి ఒక ఫౌండేషన్ మీకు వచ్చింది అనుకుంటా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలుగా పాపము నుండి పరిగెత్తి వెళ్ళిపోవటం అనేది కాదు, కానీ ఆ పాపమును మనం అడ్రస్ చేయాలి. వి మస్ట్ ఓవర్కమ్ ద ప్లెజర్ అండ్ పవర్ ఆఫ్ సిన్ అని మనం నేర్చుకున్నాము. ఆదాము అవ్వలు పారిపోయారు. దెర్ వాజ్ ఎ టెంపరల్ సొల్యూషన్. ఈ యొక్క కోడెలు మేక warm. Please mute yourself. That's not how you behave. Hallelujah, hallelujah. We are going live. Hallelujah, praise the Lord. Can somebody tell her to mute? Hallelujah, praise the Lord. So ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డలుగా మనము అర్థం చేసుకుంటున్నామండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క రక్తములో, హల్లెలూయా, we have permanent solution. hallelujah, God gave it all. It's a permanent solution, but still we are going through some things. అంటే మనం వాటిని అడ్రస్ చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా బ్లాకేజెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, బ్లాకేజెస్ ఆఫ్ సిన్స్, బ్లాకేజెస్ ఆఫ్ ఏమంటారు ప్రేయర్స్. మరి ఇవన్నీ కూడా మనం మళ్ళా పడటం, ఒకే పాపములో మళ్ళా పడటం, రిపీటెడ్ సిక్నెసెస్, ఒకే రకమైన సిక్నెస్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఐ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వీ ఆర్ అండర్ సమ్ స్పిరిచువల్ వార్ఫేర్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఈ మాట, ఓకే, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. సో ఇలాగూ మనము రిపీటెడ్గా పాపములో పడిపోతూ ఉంటాము. ఆ ప్రేయర్ బ్లాక్ అయినట్టుగా, బ్లెస్సింగ్స్ బ్లాక్ అయినట్టుగా, ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ అనేబుల్ టు ఓవర్కమ్. ఏదో ఒక పాపము కారణం ఉంటుంది, అది విషయం. ఎప్పుడైనా బ్లాక్ అవటానికి కారణం ఒక పాపమే, ఈ యొక్క అడ్డు కూడా పాపమే. సో ఈ పాపాలు ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అంటే సమ్వేర్ కొన్ని మనకు తెలిస్తే బాగానే ఉంటుంది. ఇది పెద్ద శోచనీయమైన విషయం. దేర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు రియల్లీ థింక్. తెలిస్తే పర్వాలేదు, తెలియకుండా మనలో ఆపరేట్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందండి? సో వాటిని గురించి మనము ఈరోజు మనం నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ వార్ఫేర్. మనం పోరాడునది శరీరులతో కాదు. ఎవరైనా చదువుతారమ్మా? పాప చదవాలని అన్మ్యూట్ చేశాను, కానీ మీరు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారంటే నేనే చదివేస్తాను. Ephesians chapter 6 verse 12. Can somebody read this verse for me? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు నేను ఐ జస్ట్ గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్. మీకు స్పిరిచువల్ వార్ఫేర్ అనేది మీకు కొద్దిగా నేను చెప్పి వి విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. మీకు ఫౌండేషన్ వేసానండి ఈరోజు. ఇది చాలా అవసరము, మనం ఓవర్కమ్ అవ్వాలి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభా మరి నీ రాకడ త్వరలో ఉంటుంది, మేము సిద్ధపడిన వధువు సంఘముగా మేమందరం ఉండాలా. we have to be like that pure and holy people, holy generation ఉండాలి అని నేను ఆలోచిస్తూ, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇన్స్పైర్డ్. సో ఇలాగూ మనుషులు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, పాపం ఉంది చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళలో ఉంటుంది బలహీనతలు బయటికి రాలేకపోతున్నారు. ఒకవేళ చెప్తే అందరూ అంటారు కదా, ఏంటి నువ్వా ఇలాగ అంటున్నావని, నువ్వా ఇలాగ మాట్లాడతావు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఈరోజు నేను మీకు చెప్తున్నానండి, అందరు శరీరులే, పాస్టర్ కూడా శరీరంలోనే ఉన్నారు, అవునా కాదా? ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. కాబట్టి సాధారణముగా వచ్చే శోధనలు అందరికి వస్తాయి. కానీ వాట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్, వాట్ మేక్స్ సంబడి అన్ ఓవర్కమర్ ఏంటంటే వారి యొక్క ఆ యొక్క వాళ్ళు దే కన్ఫెస్ ఇట్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఓవర్కమింగ్ అనేటోళ్ళు ఎవరంటే, ఓవర్కమర్స్ అంటే అధిగమించేవారు, ఈ పాపమును జయించిన వారు ఎవరు అనగా, ఆ పాపమును వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఒప్పుకోవటం. ప్రభా నేను పాపిని, ప్రభా
నేను చేశాను ప్రభా ఈ దోషము. ఆ యొక్క దావీదు అవును నేను రాజుని, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గెట్ ఎనీబడి అని అనలేదు కదా. అయ్యా నా పాపము చేశాను ప్రభా, నన్ను క్షమించు, నా పాపము నా ఎదుట కనపడుతున్నది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయని ఆయన కన్ఫెస్ చేస్తాడు. అలాగూ కన్ఫెస్ చేసి వారు ప్రార్థన పూర్వకంగా దాన్ని జయించిన వారే ఈ ఓవర్కమర్స్ అన్నమాట. సో ఈ ఉదయకాల సమయంలో ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అవుతున్నారు. దర్ సో మెనీ స్టెప్స్. దట్స్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఫస్ట్ స్టెప్ ఏంది? గుర్తించటం. రికగ్నైజింగ్ అండ్ రియలైజింగ్ స్టేజ్లోనే మనం నాకు లేదు అబ్బే అస్సలు నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటా తెలుసా నేను అట్లా అని మాట్లాడతారు. అలాగ మాట్లాడుతున్నప్పుడు ఎవరేం చెప్తారు ఇంకా నెక్స్ట్? నే అసలు నా దగ్గర అట్టాంటి ఇట్లా మాట్లాడతారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాట్ ఈస్ దిస్? అంత భయంకరమైన బడాయి అతిశయం అవసరం లేదండి. అట్లా అన్న పడేస్తే సైతాను. చాలాసార్లు గమనించండి, నిలబడి మాట్లాడతారు. కొంతమంది చెప్తారు నేను ఇలాగని చెప్పగానే నెక్స్ట్ డే వాళ్ళు పడి ఉంటారు. ఎందుకంటే అలాగ ఆ అతిశయాన్ని ఆ సైతాను గాడు వచ్చేసి అలాగ పడేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఈ ఉదయకాల సమయం అందు దేవుని బిడ్డగలు రియలైజ్ అండ్ రికగ్నైజ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనము పోరాడునది ఎవరితోనంట? శరీరులతో కాదంట, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తులతో పోరాడుతున్నాం. దీస్ ఆర్ ఆల్ ద స్పిరిచువల్ పవర్స్. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క జీవితములో మనల్ని ముందుకు కొనసాగనీయకుండా బ్రేక్స్ వేస్తూ ఉంటాయి అని దేవుడు ఆయన మనకు ఈ యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సైతానుగాడు మన వెంటే పడతాడు, దేవుని బిడ్డల్ని ఆయన ఆపాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రకరకాలుగా మనల్ని వెనక్కి లాగాలనే ప్రయత్నిస్తూ ఉంటది. మీరు ఈరోజు ఏమైందంటే ఏ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది చెప్పడానికి చాలా ఆటంకాలు వస్తున్నాయి. నైట్ వీ హ్యాడ్ టు అటెండ్ సమ్ అదర్ బర్త్డే జూమ్. ఎలాగ వెళ్ళి వచ్చి చాలా లేట్ అయిపోయి మళ్ళీ ఆ యొక్క ఆ ప్రిపరేషన్కి చాలా టైం పట్టటము. తర్వాత మైటీ కాలు చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంది. సో ఇట్ వాజ్ లైక్ టేకింగ్ సమ్ టైమ్ లైక్ ఫర్ మీ ఆ యొక్క కాల్ అలాగూ పెయిన్ వస్తూ ఉంది. నేను అనుకున్నా అట్లానే పర్వాలేదు, అట్లానే నిలబడి పాడు, నిలబడటానికి కష్టంగా ఉంది కానీ ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ నో 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 యూ సింగ్ లైక్ దట్ ఓన్లీ. అలాగే నువ్వు పాడు. దేవుడి కొరకు మనం పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను అనుకున్నాను ఈ ఈ వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాడు అనేసి. ఎందుకు తెలుసా? ఎలాగ ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దట్స్ హౌ దీస్ ఆర్ ఆల్ లైక్ అది ఒక స్పిరిచువల్ వార్ఫేర్. అంటే ఏంటంటే ఆ యొక్క నొప్పి శరీరముకు ఏదో దెబ్బ తలిగి వచ్చినది కాదు, కానీ ఈ సైతానుగాడు ఆ నొప్పిని కలుగ చేస్తున్నాడు. సో ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ని మనం అర్థం చేసుకొని, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మన అందరం కూడా ఆ యొక్క పాపములో నుండి అధిగమించాలా, ఆ పరిస్థితుల్లో నుండి అధిగమించాలి అనేది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మీరు ఇదొక్క స్లైడ్ చూపిస్తానండి. దెన్ వి విల్ క్లోజ్, దెన్ వి విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. మీరు ఆ వ్యక్తిని చూసినప్పుడు మీరు గమనించండి, ఆ వ్యక్తి లో నుండి ఒక ఒక ఆత్మ బయటకు వచ్చి ఒక ఖడ్గముతో, హల్లెలూయా, ఎదురుగా ఎవరిని పోరాడుతుంది? సైతానును పోరాడుతుంది. చూసారండి మీరు? చూసారా మీరు? ఆ వ్యక్తి పోరాడడం లేదు, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఆ ఎదురుగా ఆ యొక్క సైతానుతో పోరాడుతూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఇస్ కాల్డ్ ఆత్మీయ పోరాటం అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద స్పిరిచువల్ వార్ఫేర్. దేవుని బిడ్డలుగా మనము ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ని మనము దేవుని ద్వారా జరిగించి, హల్లెలూయా, మరి దేవునిలో నిలవబడుతూ ఈ రీతిగా మనం జయించాలి. చూసినట్లయితే ఆ యొక్క పెద్ద కత్తి ఉంది ఆయన చేతిలో, వెళ్ళి ఓడిచేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉదయకాల సమయం అందు దేవుడికి
ఆయన దేవుడి యొక్క ఆ శక్తి ద్వారా మనము సైతానును జయించగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో we all as children of God understand that there are many things operating in our lives. మనకు తెలియకుండా కూడా అనేకమైనవి ఆ యొక్క అంధకార సంబంధమైన విషయాలు ఆపరేట్ అవుతా ఉన్నాయి. వాటిని మనం ఆత్మ ద్వారా గ్రహించి వాటి నుండి మనం విడుదల పొందుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్, దిస్ ఈస్ ద ఫౌండేషన్. మనం మాటి మాటికి పడుతున్నటువంటి ఆ యొక్క సమస్యల్లో నుండి, ఆ పాపములో నుండి పర్మనెంట్గా మనం బయటికి రావాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి నెక్స్ట్ వీక్ అందరు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. వి విల్ గో మోర్ డీప్ ఇన్ టు వాట్ ఆర్ ద స్ట్రాటజీస్, what are the steps to overcome, how we can have a permanent solution through the blood of Jesus, how we can have a permanent deliverance through the name of Jesus. Hallelujah. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. మనం ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కాల సమయం అందు నాయన ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా, నేను బయటకు వచ్చేసాను అని ప్రభా, అయ్యా వ్యక్తిగతంగా నాయన, అయ్యా నా తండ్రి వస్తే సరిపోదు ప్రభా, ఎలాగూ మగ్గిపోతున్న అనేకులు ఉంటున్నారు ప్రభా. అయ్యా నా తండ్రి పాపాన్ని ఒప్పుకోలేరు, పాపం గురించి బయట మాట్లాడలేరు అయ్యా నా తండ్రి, బట్ స్టిల్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్. ఆ జీవితంలో ప్రభా ముందు కొనసాగలేనితనం, అయ్యా నా తండ్రి నిరాశ నిస్పృహ, అయ్యా నా తండ్రి ప్రార్థనలకు జవాబు రానట్లుగా ఉండేటువంటి పరిస్థితులు, మరి నా తండ్రి మాటి మాటికి పాపమైనటువంటి జీవితాల్లాగా ఉండేటువంటి ఆ పరిస్థితులను బట్టి నా తండ్రి కాల సమయమందు నా తండ్రి మొరపెట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా enough is enough, O Lord. No more your children will suffer like this, O Lord. No more your children will go into, Lord Father, the spiritual, Lord Father, battles, O Lord. అయ్యా వాటన్నిటినీ ప్రభా జయించుటకు నా తండ్రి మీరు మార్గం ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. ఆ మార్గంలో ఎలాగు నడవాలో, ఆ మార్గంలో ఏమి ఉపయోగించాలో మీరు మాకు బోధించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డను ప్రభా నీ కంచె కాపుదల భద్రతలో మీరు ఉంచండి. ఈరోజు ఒక వెపన్ గురించి చెప్పారయ్యా, యేసయ్య యవన రక్తము. ఆ రక్తమును మేము ఉపయోగించినప్పుడు సైతాను మా దరి చేరదన్నావు ప్రభా. అయ్యా వి ప్లీడ్ దట్ బ్లడ్ అపాన్ us, our lives and our families, Lord, upon our doorposts in the name of Jesus, O Lord Father. Protect all of us, O Lord Father, in the blood of Jesus, O Lord Father. కాల సమయమందు నాతో మాతో ముచ్చటించి మాట్లాడినందుకు అయా బాహాటముగా అనేకమైన విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. And now, may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. అందరం కలిసి చెప్దాం, surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Hallelujah. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. Thank you so much for joining us this day. Stay blessed. Have a wonderful week. Next week మీ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొని రండి. We will discuss more about the spiritual warfare.